వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఆంధ్ర తెలంగాణ విడిపోయి 12 సంవత్సరాలు అయింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసుకుంటున్నారు. ఆ రాష్ట్రం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ ప్రజల కోసం ఆ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. అన్నీ బాగా నడుస్తూ ఉన్నాయి. కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే పార్టీ పెట్టి తండ్రితో విభేదించి, అన్నతో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ తెలంగాణ గడ్డ మీద ఆంధ్ర పేరెత్తి ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్ర ప్రజల్ని కించపరుస్తూ మాట్లాడుతూ చిన్నపాటి ఉద్యమాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ 12 సంవత్సరాల తర్వాత తండ్రి పరిపాలించిన తర్వాత కూడా కవిత అలా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి? కొంతమంది యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని ఎందుకు విద్వేషాన్ని రగిల్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆంధ్ర ప్రాంతాన్ని, ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర ప్రభుత్వాన్ని, ఆంధ్ర ప్రభుత్వాధినేతలని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు తిట్టిన 2 యూట్యూబర్లను అరెస్ట్ చేస్తే ఇక్కడ కొంతమంది యూట్యూబర్లు కల్వకుంట్ల కవిత ఎందుకు విద్వేషాలు పెంచి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధినేతల్ని, పార్టీ నాయకుల్ని, ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు తిడితే కేసులు పెట్టి అరెస్ట్ చేయకూడదా? ఒక రాష్ట్ర పోలీసులు వచ్చి పొరుగు రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయకూడదని రాజ్యాంగంలో ఉందా? అరెస్ట్ చేస్తే ప్రశ్నించి తిడతారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఇటీవల తెలంగాణలో కొంతమంది యూట్యూబర్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్, కల్వకుంట్ల కవిత, ఇంకొంతమంది అనవసరంగా ఏమీ లేని దాన్ని పెద్ద చేసే ప్రయత్నం చేయటం, ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్ర ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. అంటే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళంతా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి మాట్లాడుతున్నారంటారా? లేదంటే బీఆర్ఎస్ పార్టీ చేసింది చెప్పుకోలేక ఈ అన్రెస్ట్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉందా? పొరుగు రాష్ట్ర అధినేతలని ఇష్టానుసారం దూషిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయకూడదా? ఒక రాష్ట్ర పోలీసులు ఇంకో రాష్ట్రానికి వచ్చి అరెస్ట్ చేసే అవకాశం లేదా? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర నినాదం అనేది తెలంగాణ రావటం కోసం తీవ్ర స్థాయిలో ఉద్యమం జరుగుతున్న సందర్భంలో వ్యూహాత్మకంగా ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అనేది ఒక వ్యూహం ఎన్నుకున్నారు అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్. ఆనాడు కూడా సరే ఉద్యమం సమయంలో కూడా పాలకులను విమర్శించారు తప్ప ప్రజల్ని విమర్శించలే. ఇప్పుడు ప్రజలు ఎప్పటికీ అప్పటికి ఇప్పటికీ సామరస్యంగానే ఉన్నారు. ఒకటి నంబర్ 1. నంబర్ 2, 2 రాష్ట్రాల అధినేతలు కూడా సామరస్యంగా ఉన్నారు. కానీ కొంతమంది మీరు ప్రస్తావించినట్టుగా జర్నలిస్టులా, ఇంటెలిజెన్సా, లేకపోతే యూట్యూబర్సా, కొంతమంది రాజకీయ లబ్ధి కోసం కవిత గారు లాంటి వాళ్ళు 12 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా విడిపోయి ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని నాకు అనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు ప్రస్తావించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నడిబొడ్డులో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టారు. అంటే 2 తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా ఉంటున్నాయి అనేది ఒక సంకల్పం, అంటే ఒక మెసేజ్, ఒక ఇండికేషన్ ఇచ్చాడు, ఒక మెసేజ్ వెళ్ళింది కదా. 2 రాష్ట్ర అధినేతలకు ఎక్కడ పొరపచ్చాలు లేవు కదా. గతంలో బీఆర్ఎస్ పాలనలో కూడా ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టారు, కేటీఆర్ గారు ఆవిష్కరించారు, జరిగినాయి కదా. అటువంటప్పుడు కొంతమంది ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఇప్పుడు లేటెస్ట్గా 12 సంవత్సరాల తర్వాత కొంతమంది వ్యక్తులు ట్రై చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులను ముందు పెట్టి కొంతమంది శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో మీరు ప్రస్తావించినట్టుగా యూట్యూబర్ రావణు, జర్నలిస్టుగా చెప్పబడుతున్న కె వెంకట్రామరెడ్డి, కేవీఆర్ ఇక్కడికి వచ్చి ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీని మీద మళ్ళీ మంటలు రేపుతున్నారు కొంతమంది వాళ్ళకి సపోర్టింగ్గా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏపీ పోలీసులు ఇక్కడికి ఎలా వస్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళని ఏపీ పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు? నంబర్ 1. నంబర్ 2, తెలంగాణ పోలీసులు ఎట్లా అలో చేశారు? నంబర్ 3, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కవిత గారు అన్న మాటలు ఇవి. ఆమెతో పాటు ఇంకా కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు సపోర్టింగ్గా. నేనేమంటానంటే, ఏ రాష్ట్రమైనా, ఏ పోలీసులైనా ఎవరన్నా నిందితుడు వేరే రాష్ట్రంలో ఉంటే అరెస్ట్ చేయడానికి రాజ్యాంగబద్ధంగా అధికారం ఉంది, హక్కు ఉంది, అరెస్ట్ చేయవచ్చును. ఉదాహరణ ఆమె ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేస్తే ఢిల్లీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరి ఆమె ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని అంటుంది. ఇది ఒక వింత, విచిత్రమైన, అర్థం కాని అంశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ నాయక్ అనే అతను బీహార్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ ఆఫీసరు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళారు, డ్యూ ప్రొసీజర్ ప్రకారం తీసుకురావాలని ప్రయత్నిస్తే సాధ్యం కాల. అక్కడ కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి సాధ్యం కాకుండా చేశారు. అయితే నేనేమంటానంటే, అరెస్టు చేయవచ్చు యాజ్ పర్ ద సిఆర్పిసి సెక్షన్ 70 నుంచి 81 వరకు, సిఆర్పిసి సెక్షన్ 48 ప్రకారంగా
ఏ రాష్ట్రంలోనైనా నిందితుడు ఉన్నాడని తెలియవస్తే ఆ రాష్ట్ర పోలీసులు ఆ రాష్ట్రానికి వెళ్ళి బై ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ అరెస్ట్ చేయొచ్చు. డ్యూ ప్రొసీజర్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ రికార్డ్ చేసి తర్వాత లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర ట్రాన్సిట్ రిమైండ్ ఒకటి తీసుకొని వేరే స్టేట్కి తీసుకెళ్ళవచ్చు. ఇది ప్రొసీజర్. కానీ చేయకూడదు అని అనటం ప్రజల్ని మభ్యపెట్టడం కదా, లేదా సబ్జెక్ట్ తెలియక మాట్లాడారు రాజ్యాంగాన్ని అవమానించడమే కదా, అట్లా మాట్లాడొద్దు కదా. రెండోది ఇంకొక మాట వినిపిస్తూ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ హరిచేస్తున్నారు. ఏం అరిచేస్తున్నారు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఆర్టికల్ 19(1) క్లాజ్ ఏ, అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ ఆర్టికల్ 19లో క్లాజ్ 2 ప్రకారంగా ఏది పడితే అది మాట్లాడటానికి లేదు అర్హత. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ విభేదాలని, శాంతి భద్రతల్ని, ఎదుటి వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా, డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడకూడదు అని ఆర్టికల్ 19(2) క్లాజ్ చెప్తా ఉంది. మరి దాని ప్రకారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. ఇప్పుడు యూట్యూబర్ కావచ్చు, ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దైర్ పొజిషన్ అండ్ ప్రొఫెషన్ నేరం చేసినట్టుంటే సెక్షన్స్ ప్రకారం అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఆ రాష్ట్రానికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ తర్వాత అక్కడ బెయిల్ వస్తుందా రాదా అనేది సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు రావణ్ అనే అతనికి 4 చోట్ల బెయిల్ వచ్చింది. ఇప్పుడు పాయకరావుపేటలో మళ్ళీ ఇంకో దగ్గర కేసు బుక్ అయింది. సో ఈయనకి బెయిల్ వచ్చింది. మరి కేవీఆర్కి బెయిల్ రాలా, రిమాండ్కి ఇచ్చారు. దట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద కేస్ టు కేస్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద సెక్షన్స్. కేవీఆర్ అంటే రాజ్యాంగాన్ని అవమానించారు. ఇప్పుడు రావణ్ అనే యూట్యూబర్ కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు మరి సెక్షన్ 352, సెక్షన్ 356, ఐటీ సెక్షన్ 67 అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంది. మరి అరెస్ట్ చేసినప్పుడు ఇటువంటి విద్వేషాలు రేపట్టే విధంగా చేశారు కాబట్టి అరెస్ట్ చేశారు. చేయకూడదని ఎక్కడ ఉంది? గతంలో పోసాని కృష్ణమురళి హైదరాబాద్లో ఉంటే ఏపీ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్, అదే జరిగింది. ఇప్పుడు రావణకు కూడా అదే జరుగుతుంది. మరి సాక్షి మీడియాలో పనిచేసే కొమ్మినేని శ్రీనివాసరావును కూడా ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాకపోతే పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా? ఒకవేళ ఫాలో అవ్వకపోతే ఈ సదరు నిందితులుగా ఉన్న వాళ్ళు కోర్టుకు విన్నవిస్తే కోర్టు ఒక డెసిషన్ తీసుకుంటుంది. ఫాలో అయ్యారు కాబట్టి వీళ్ళు మళ్ళీ దాని గురించి క్వశ్చన్ చేయట్లేదు. మరి ఫాలో అయినప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా పోలీసులకు అధికారం ఉన్నప్పుడు ఏ స్టేట్లోనైనా వచ్చి అరెస్ట్ చేయకూడదు. ఆ నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు, నంబర్ 1. నంబర్ 2, కులము మతము ఇందులోకి తీసుకొస్తారు. ఈ మతం వాడిని, ఈ కులం వాడిని అరెస్ట్ చేస్తారా? నంబర్ 3, ఈ పార్టీ వాడిని అరెస్ట్ చేస్తారా? నంబర్ 4, ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. ఇవన్నీ ప్రజల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించడం వల్ల ఆ వ్యక్తులు, శక్తులు, రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలన్న ఒక వ్యూహంలో భాగంగా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అది కవిత కావచ్చు, ఆమెకి తెలియక మాట్లాడిందని నేను అనట్లం లేదు. ఎందుకంటే ఆమె ఒక ఎగ్జాంపుల్ కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్. అవును. మరి అటువంటిప్పుడు ఆమె ఆ విధంగా కామెంట్ చేయటం అంటే 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఒక మీటింగ్ పెట్టుకుంటానంటే పర్మిషన్ ఇవ్వలేదు, అది వేరే విషయం. కానీ ఆయన వ్యాఖ్యలు ప్రొఫెసర్ నాగేశ్వరరావును అడ్డు పెట్టుకొని కొంతమంది విభేదాలు సృష్టించే ప్రయత్నం, అంటే విషం చిమ్మే ప్రయత్నం 2 ప్రాంతాల మధ్య చేశారు కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అడ్డం పెట్టుకుని మొదలు పెట్టారు, దాన్ని ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఆ మంటలు సెగలో చలిగాల్చుకుంటున్నారు. ఇది రాజకీయంగా లబ్ధి పొందాలి అని అనుకుంటున్నారు. కానీ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు వాటిని, ఆ విధ్వంసాన్ని, ఆ విషాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, కోరుకోవట్లేదు. ఎందుకు కోరుకుంటారు? ప్రశాంతంగా 2 రాష్ట్రాలకు రిలేషన్స్ ఉన్నాయి, ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఉంది, రాకపోకలు ఉన్నాయి. అటువంటప్పుడు ఈ విద్వేషకరమైన భాష, మాటలు, ప్రయత్నం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. 2 రాష్ట్రాల్లో ఏ ప్రజలు యాక్సెప్ట్ చేయలేరు, 2 స్టేట్ అధినేతలు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ వీళ్ళు చేస్తున్న కుటిల రాజకీయ యత్నంలో ప్రజల మధ్య ఈ రకమైన మిస్గైడ్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారని అంటారు, ఎందుకు చేయకూడదు అంటున్నాను నేను. అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని మేధావుల ముసుగులో జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రశ్నించడం అంటే ప్రశ్నించడం, అడగటం, ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు, ప్రశ్నించవచ్చు, ఏదైనా కార్యక్రమాన్ని విమర్శించవచ్చు. వ్యక్తిగత దోషంలో ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురావటం, అమ్మ అక్క అని మాట్లాడితే కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అవుతుంది. ప్రశ్నించటం వేరు,
వ్యతిరేకించటం వేరు, విమర్శించటం వేరు, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వేరు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. రాజ్యాంగంలో కూడా ఈ డిఫరెన్స్ ఉంది. ఇలా చేయకూడదు, ఇలా చేయొచ్చు అని చెప్తున్నారు. ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ విషయంలో రౌండ్ టేబుల్ సమావేశం అయిందో వాళ్ళే ఆ బ్యాచే ఈ గొడవలన్నిటికీ కారణం. ఆ బ్యాచీని పెట్టుకొని ఎవరో ఆడిస్తున్న నాటకంలో వాళ్ళు పావులు అవుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం అవి ఉండి ఉండవచ్చు, లేదా సబ్జెక్ట్ తెలియదని నేను అనుకోవట్లా. కానీ ప్రజలకి సబ్జెక్టు తెలియదు అన్న భ్రమలో ఉండి ఈ విధమైన మాటలు వ్యాఖ్యలు చేసి చిచ్చు పెట్టే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, వీళ్ళు 3 నెలల నుంచి ఎంత గింజుకున్నా ప్రజల్లో అయితే స్పందన లేదు. అర్థమైపోతుంది ప్రేరేపిత చర్యలు అని చెప్పి అర్థమైపోతా ఉంది. ఎస్, అది ప్రేరేపిస్తున్నారు కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, స్పందించట్లేదు. ఆ కొంతమంది తప్ప. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం. కానీ దానివల్ల లబ్ధి జరగదు అన్న వాస్తవాన్ని వీళ్ళు గ్రహించాల. దీని వెనక కొన్ని పార్టీలు, వ్యక్తులు, శక్తులు ఉండి ఉండవచ్చు. తప్పకుండా ఉంటారు, లేకుండా చేయరుగా. లేకుండా దీని వెనక ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రావణ్ కానీ, కేవీఆర్ కానీ వీళ్ళకి కూటమి ప్రభుత్వానికి డైరెక్ట్గా వ్యక్తిగతమైన అంటే లొల్లి పంచాయతీలే ఉండకపోవచ్చు. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత స్పష్టమైందండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అన్న సంగతి స్పష్టమైంది. అది నేను అనేది. అదే ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ లీగల్ టీం వెళ్ళి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తుందో అక్కడ స్పష్టమైంది. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా ఉంది. ఈ రావణ్ అనే అతను ఈ జగన్ రెడ్డి గారిని వాళ్ళ ఫ్యామిలీ కలిశారు లీగల్ ఎయిడ్ ఇవ్వమని. అప్పటి వరకే ఆయనకి జడా శ్రావణ్ అనే అతను ఇచ్చాడు బెయిల్ వ్యవహారాలన్నీ. సో ఈయన జగన్ రెడ్డి గారిని అప్రోచ్ అయితే వీళ్ళ ఫ్యామిలీ, ఆయన ఎయిర్పోర్ట్లో అనుకుంటాను ఆయన వెళ్ళే టైంలో అవినాష్కి చెప్పాడంట, విజయవాడకు సంబంధించిన వాళ్ళ నాయకుడు, ఇదేదో చూడని అని వెళ్ళిపోయాడు. అంటే రావణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, ఆ ఇంటెన్సిటీ, దాని మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో ఒకవేళ వీళ్ళు సపోర్ట్ చేసినట్టుగా బహిరంగంగా కనిపిస్తే, ప్రజలకి అనిపిస్తే మరి ఇందులో డ్యామేజ్ అవుతుంది అని బహుశా గ్రహించి ఉండి ఉండవచ్చు. అందుకే పొన్నవోలు సుధాకర్ని అలా అటాచ్ చేయలేదు ఈ విషయంలో. ఈయనకి సపోర్ట్ చేయమని చెప్పలేదు ఆయన. ఎందుకంటే మళ్ళీ ప్రజల్లో ఆయనకి వ్యాఖ్యలు వ్యతిరేకత ఉన్నాయి, ఈయన సపోర్ట్ చేస్తే ఈయనకి వ్యతిరేకత అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకా భ్రమలో ఉందేమో కానండి, రావణ వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది స్పష్టం ప్రజలకి. ఎందుకంటే అతన్ని రెచ్చగొట్టి అతని ద్వారా పవన్ కళ్యాణ్ తిట్టిస్తూ ఉంటే ఆ పార్టీలో కూటమిలో విభేదాలు వచ్చి పవన్ కళ్యాణ్ బయటకు వస్తే మనం రాజకీయ లబ్ధి పొందుదామన్న ఎత్తుగడతో పవన్ కళ్యాణ్ ఇష్టానుసారంగా తిట్టిస్తున్నారు. అది జగన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ వ్యూహం. ఏమి వ్యూహం అంటే కాపుల్ని కూటమి నుంచి సపరేట్ చేయాలి, అంటే పవన్ కళ్యాణ్ని డిటాచ్ చెయ్యాలి అంటే ఇటువంటి కొంతమంది మనుషుల్ని యూట్యూబ్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఫండ్స్ ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో స్పష్టంగా బయటపడింది. మరీ భయంకరమైన విషయం ఏంటంటే, రావణ్ అతనిది వేరే కులం, అతను ఇంకో కులానికి ఆపాదించి, అదిగో ఆ కులం వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి తిడుతున్నారు, కాపుల్ని దూరం చేయడానికి ఇది ఒక ప్రయోగంలా చేశారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కులం అతను కాదు, అతను వేరే సామాజిక వర్గం. అవును, కానీ ఈయన అడ్డు పెట్టుకొని చిచ్చు ఈయనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇతను ఒక్కడే కాదు. ఈ మధ్య కాలంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళంతా కూడా ఈ పెయిడ్ బ్యాచ్ కింద ఖచ్చితంగా వెలుగులోకి వచ్చింది, వస్తున్నాయి కూడా, డే టు డే వస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు, అదే సాక్షి మీడియాలో పనిచేసి బయటికి నెట్టివేయబడిన కొంతమంది ఓపెన్గానే చెప్తున్నారు, బయట పడుతున్నారు, పడవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. అది కూడా మనం చూసాం. గతంలో ఇదే విధంగా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, అది కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళ భవిష్యత్తు పణంగా పెట్టి ఏదో ఆశ కోసం అట్లాంటి విధంగా ప్రవర్తించడం, తాత్కాలికంగా వచ్చే డబ్బులు కోసం భవిష్యత్తుని పణంగా పెట్టడం వల్ల వీళ్ళకి వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది, టెంపరీగా లబ్ధి పొందవచ్చు. అది రియలైజేషన్ అవ్వాలా. ఇటువంటి బ్యాచీలు మళ్ళీ దాన్ని రియలైజేషన్ చేసుకొని మళ్ళీ ముందుకు రాకుండా ఉంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ కాకుండా ఉంటుంది ప్రొఫెషనల్గా. గత సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూటమిలో విభేదాలు రాలేదు. ప్రజల్లో జగన్ రెడ్డి చెప్పే మాట నమ్మే పరిస్థితి లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరం నుంచి ప్రయోగాలు చేస్తున్నాడు, ఎక్కడ ఏది నెరవేరట్లా. సోషల్ మీడియాలో కులాల మధ్య ఇచ్చి పెట్టే ప్రయత్నం చేసినా ఎవరు లొంగట్లా, ఎవరు వినటలా. జగన్ రెడ్డి మనస్తత్వం అర్థమయ్యి నిన్న పాసం యాదగిరి గారు సీనియర్ జర్నలిస్ట్, 2 తెలుగు రాష్ట్రాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి, ఆయన మాట్లాడుతూ పోలీసులు అరెస్ట్ చేయటువంటి, ఆంధ్ర పోలీసులు ఇక్కడ రావటువంటి అని చెప్పి తెలంగాణ పోలీసులను తిడతా, ఆంధ్ర పోలీసులను తిడతా, ఆంధ్ర ప్రభుత్వాన్ని తిడుతున్నాడు ఆయన. పచ్చి బూతులు, బండ బూతులు.
అంటే సీనియర్ జర్నలిస్ట్గా ఏ పదాలైతే వాడకూడదో అవే పదాలు వాడి ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అన్న ప్రజల్లో విప్లవం వస్తుందేమో, ప్రజలు తిరగబడతారన్న ఉద్దేశంతో మొదలుపెట్టినట్టున్నారు ఆ కార్యక్రమం. ఇప్పుడు ఈ బ్యాచ్ నేను ఇంతకు ముందు ఒక బ్యాచ్ అన్న, ఆ బ్యాచ్ లో మీరు చెప్పిన పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి అంటే ఆయనకి సబ్జెక్ట్ అవగాహన లేదు అని నేను అనుకోవట్లా. పూర్తి అవగాహన ఉంది. చిచ్చు పెట్టటమే లక్ష్యంగా చేసుకొని బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దీని వెనక మీరు అన్నట్టుగా కొంతమంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ రాజకీయ స్వార్థ లబ్ధి కోసం. కానీ అల్టిమేట్గా నేనేమంటానంటే రేపు భవిష్యత్తులో నష్టపోయేది వీళ్ళే. ఇప్పుడు జగన్ రెడ్డి గారి పరిస్థితి చూద్దామండి. గతంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వాళ్ళు రవీందర్ రెడ్డి ఎవరు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా పేర్లు ఉన్నాయి. మరి ఈరోజు సైలెంట్గానే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి అవగాహన అర్థమైంది ఏంటి పరిస్థితి అనేది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు పరిస్థితి రావణ కానీ కేవీఆర్ కానీ లేదా రేపు ఇంకా కొంతమంది కానీ అదే పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత ఇండివిజువల్గా నష్టం జరుగుతుంది. రెండోది దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? పోలీసులు విధి నిర్వహణ ఇండిపెండెంట్గా ప్రొసీజర్ ప్రకారం చేస్తారు. ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వలేదని ల్యాప్సెస్ ఉంటే కోర్టుకి విన్నవించుకోవచ్చు. అది జరగల అంటే ప్రొసీజరే. మరి ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది 12 సంవత్సరాల తర్వాత? అవసరమా? ప్రజలు కోరుకోవట్లేదు, దానివల్ల లబ్ధి జరుగుతుంది అనుకుంటున్నారు, జరగదు. అంటే ఇప్పుడు దాకా మామూలుగా ప్రజలు అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ముగ్గురు కలిసి రాజకీయం చేస్తున్నారన్న భ్రమలు ఉండేవాళ్ళు. ఇక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తూ ఉంటే కల్వకుంట్ల కవిత రెచ్చగొడతా ఉంది, అటు ఆంధ్ర ప్రాంతం తరపున కూడా జగన్ రెడ్డి భుజాలు వేసుకుని మాట్లాడుతూ ఉంది, ఇక్కడ రెచ్చగొడతా ఉంది. అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కవితకే లింకులు ఉన్నాయి, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారన్నది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు ప్రజలు. ఇప్పుడు అట్లా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కొంతమందిని పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న దుర్ఘటనల వల్ల మనకు వెలుగులోకి వస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. అది ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వాళ్ళు కావచ్చు, మీరు ఇందాక ప్రస్తావించిన కొంతమంది పేర్లు కావచ్చు, వీళ్ళందరినీ వెనక ఉన్నది మాత్రం ఆయనే. కానీ దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ప్రజలకి మంచి జరగదు, జగన్ రెడ్డి గారికి ఆ పార్టీకి కూడా మంచి జరగదు, ఇంకా నెగిటివ్ అవుతుంది అన్న విషయాన్ని లేటుగానైనా వాళ్ళు గ్రహిస్తే మంచిది. ప్రజలు ఆల్రెడీ గ్రహించారు, దానివల్ల వర్కౌట్ కాదు. సో కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ మనుగడలోకి రావాలా, ప్రజల్లో విశ్వాసం రావాలి అంటే వీటి మీద ఫోకస్ పెట్టడం కంటే ఈ తెలంగాణ ప్రాంత ప్రజల మీద ఫోకస్ పెట్టుకోవాలి తప్ప ఎప్పటికీ మరి ఉద్యమం కాలం నాటి స్ట్రాటజీనే ఇప్పుడు కూడా ఫాలో అవుతానంటే అది అవుట్డేటెడ్, ఇప్పుడు పనికిరాదు. ఇప్పుడు ఇంప్లిమెంట్ రాష్ట్రం వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు ఆ వ్యూహం స్ట్రాటజీ ఇప్పుడు వర్కౌట్ కాదు. ఆవిడ తెలివిగా చూడండి సార్, 12 మంది ఆత్మ బలిదానాల పుణ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ 1200 కుటుంబాలను వెనకాల వేసుకుని పోరాడాలి తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాల వల్ల ఆమె మనుగడ ఎలా సాగిస్తుంది? అలా పోరాడాలంటే నేనేమంటానంటే ఈమె ప్రభుత్వంలో వీళ్ళ కుటుంబం అనుకోవచ్చు, 10 సంవత్సరాలు పాలించారు కదా ఏకఛత్రాధిపత్యంగా. మరి ఆ పీరియడ్లో ఈమె ఆ పని చేసేది ఉండే అవకాశం ఉంది కదా, వాళ్లే కదా పరిపాలించారు. అంటే అప్పుడు అధికారం ఉంది, తండ్రి చాటు బిడ్డ కాబట్టి అక్కడ అవకాశాలను ఉపయోగించింది, కానీ ఇవన్నీ గుర్తురాల. బయటికి గెంటేసిన తర్వాత ఎన్ని గుర్తు. ఇప్పుడు మాట్లాడితే ఎలా విశ్వసిస్తారన్నా నేను, అప్పుడు మీరు చేసేది ఉండే కదా. విశ్వసించడానికి చెప్పే మళ్ళీ ప్రాంతీయ విభేదాలు సృష్టించే ప్రయత్నం విశ్వసించడం కుదరదు కాబట్టి ఇప్పుడు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. కొత్తగా ఎత్తుగడలు వేసి ప్రజల్లో నాంతా ఉంటే పాతవి మర్చిపోయి కొత్త ఇష్యూ తీసుకొస్తారు అనుకుంటే ఏదో ఒకటి మీడియాలో ఉండాలి, ప్రజల దృష్టిలో ఏదో ఒకటి డిస్కషన్ జరుగుతూ ఉండాలా, దానివల్ల అది అప్డేటెడ్ స్ట్రాటజీ అని అంటున్నా నేను. ఇప్పుడు వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ అది కానే కాదు. అవుట్డేటెడ్ స్ట్రాటజీలతో జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట కవితలు లాంటి వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, రాష్ట్రాలు విడిపోయి 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేసే వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితులు రేనని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా సాగుతూ చక్కగా తమ పరిపాలన తమ చేసుకుంటూ తమ బ్రతుకులు తమ బతుకుతారంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.